చేతిలో లాఠీ, నెత్తి మీద కాకి టోపీ రాగానే మనిషిన్న విషయం ఈయన మర్చిపోతాడా? ఒంటిపై కాకి చొక్కా ఉంటే ఎవరిని ఖాతరు చేయడా? విజయవాడలో ఒక సిఐ అధికారం ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయాడా? రౌడీ షీటర్లను వడికించడం, బెదిరించడం, చట్టపరంగా శిక్షించడం వరకు ఓకే, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని తానే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్టేనా? ఇప్పుడు ఈయన టెంపరే కొంప ముంచిపోతోందా? సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజుకి ఉచ్చు బిగుసుకుంటోందా? ఒక పోలీస్ అధికారిని ప్రజలు రెండు కారణాలతో గుర్తుపెట్టుకుంటారు. ఒకటి నిజాయితీ, రెండోది భయం. కృష్ణలంక సిఐ నాగరాజు విషయంలో భయమే ఆయన గుర్తింపని విజయవాడ పోలీస్ వర్గాల్లో చాలా మంది చెప్తుంటారు. 2002లో విజయవాడలో ఎస్ఐగా విధులు ప్రారంభించిన నాగరాజు అప్పట్లో నగరంలో రౌడీయిజం తీవ్రంగా ఉన్న సమయంలో యాంటీ గూండా స్క్వాడ్ లో పనిచేశారు. అప్పటి నుంచి నేరస్తులపై రాజీ లేకుండా వ్యవహరించే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా, ఆకస్మిక దాడులు, బైండ్ ఓవర్ కేసులు, పీడీ యాక్ట్ చర్యలు ఇవన్నీ ఆయన పనితీరులో భాగమయ్యాయి. అదే సమయంలో ఆయన వ్యవహార శైలిపై విమర్శలు పెరిగాయి. ఒక పోలీస్ అధికారిగా చట్టాన్ని అమలు చేయడం ఆయన బాధ్యత. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సిఐ నాగరాజు విషయంలో అదే జరిగిందన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర కిందట కృష్ణలంక సిఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగరాజు పేరు మరింత హైలైట్ అయింది. కృష్ణలంక, భవానీపురం, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి, బెట్టింగ్, రౌడీ షీటర్లపై ఆయన వరుస ఆపరేషన్లు నిర్వహించారు. ఇలాంటి సమయంలోనే సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగడంతో ఇష్యూ సీఎం దాకా వెళ్ళింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని, చంపి దహనం చేశారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. దీనిపై రాజకీయ దుమారం తీవ్రం కావడంతో ప్రభుత్వం వెంటనే సిఐ నాగరాజును సస్పెండ్ చేసింది. అయినా ఇష్యూ సద్దుమణగలేదు. సిఐ నాగరాజు తీరును విమర్శిస్తూ పోలీసుల విచారణ కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము మాట్లాడుతున్నాం, వారికి అండగా ఉంటాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నాం. ఆయనపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయని విచారణ జరుగుతోందన్నారు బొండా ఉమా. ఇప్పుడు ఆ సిఏ అయితే దూకుడు మీద ఉన్న సిఏ అనేది వాస్తవం. అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక అతను ఇతను టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో పెట్టాడు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఇలాంటి 7-8 కేసులు ఉన్నాయి. దాని మీద ఈ కేసులో ఏంటంటే మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఇక్కడ విజయవాడలో సిఐ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. పోలీసులు నిజంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తప్పనిసరిగా ఉంటాయి. వరుస ఆరోపణలతో సిఐ నాగరాజు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇది కేవలం ఒక అధికారిపై వచ్చిన విమర్శలకే పరిమితం కాలేదు. పోలీసింగ్ విధానం, అధికారి బాధ్యత, రాజకీయ ఆరోపణలు, ప్రజల నమ్మకం, ఈ 4 అంశాల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. అయితే చూడాలి సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీలో సిఐ నాగరాజు పాత్ర ఏ మేరకుందో.